చాలా ఉంది చూసి వచ్చేసింది వెళ్ళిపోలేదు మీ పోయేవాడు రోడ్డు తిరుగుతారు కానీ పుస్తకాలు తీస్తాం కూర్చోగానే అసలే ఇప్పుడంటే మైక్ కానీ మొత్తం మన ఎందుకు కూర్చోగానే అసలు మన ఫేస్ విధంగా ఉంటుంది పెట్టేవాడు. ఇప్పుడంటే ఉన్నాను అప్పుడు నిగర వేసుకొని చొక్కా వేసుకొని కళ్ళకి చొక్క తిరిగేవాడు వచ్చింది మనకు కొద్దిగా అడ్వాన్స్ కదా. అయితే ఏం చెప్పినా అతను చెప్పాడు వెళ్ళిపోమంది మనం చెప్తాను కూర్చొని 1856 డిపాజిటింగ్ రాష్ట్రీయ చెప్పండి అలా ఆగేస్తున్నాడు ఆగి చూస్తున్నాడు అంటే వాడికి అందించింది కదా నాకు అందించింది ఎవరండి చూసి పుస్తకం చూసి మళ్ళీ బాబు మళ్ళీ అడుగుతా నేను వాడేమో వాడికి రాలేదు అది చివరికి వచ్చినా అంటే బాబు రాదు బాబా ఏం రావంటే అయ్యో రుచి అంటాడు ఇన్సైడ్ ఈసారి చెప్పింది ఆయన వస్తాడు కానీ బాబు మామూలు చూపుకుంటాడు ఆయన మంచి నాకెళ్ళదు అది కూర్చొని కర్ర వేస్తాడు ఆ కర్రగా కాలిపోతాడు. ఇప్పుడు మామూలు మళ్ళీ కొట్టామనుకో ఊడాడు మామూలుగా అడేది ఏమంటాం నాయే కర్రబాళ్ళు ఇలా చేపెట్టేవాడు. మన స్కూల్లో టీచర్ అనుకోవడం నేను చేసేవాడు అంటే అమ్మాయికి వేసి పెట్టేవాడు అని దీన్ని ఏం కొడతానే స్కూల్కి జరిగినాడు ఇప్పుడు కొట్టేవాడు అసలు నానేస్తాడు కొట్టేవాడు కాదు ఆయన అంట కాదు ఆయన చాలా షార్ప్ అన్నమాట 150 నెలలకు ఫీజు తీసుకుంటున్నారు వాడికి కనీసం ఒక్కసారి చెప్పాలని చెప్పి చేసేవాడు ఇవ్వటంగానే ఆ కర్ర చదువుతా ఉండు రైతుకి చాలేవాడు ఇది పనేవాడు సార్ అదేం సార్ అంటే ఇప్పుడు అనేవాడు నీ దగ్గరే పెట్టేవాడిని కర్ర ఎట్లని కింద కొట్టేవాడు. ఏమని అది ఎందుకు కూడా చెప్తాను అమ్మాయిలు దగ్గర ఉంటారు అమ్మాయిలు శిల్పాడంతా వచ్చేవాడు శిల్పాడు కొట్టాలంటే ఆయన ఆలోచిస్తుంటాడు నేను చూస్తుంటాం ఎందుకు కొట్టాడు మనం కొడుతున్నాడు ఇటు కొట్టంగా వాళ్ళు ఏం చేస్తారు మోహన్ తిరగిపోయేది ఒడి కొట్టింది కొద్దిగా మందుగా ఏం చేస్తాడు మా టీచర్ పడాలి మనం అంటే బ్లాక్ కదా ఎరగానే కనబడదు బాగా ఎరగైపోయింది వచ్చేసి ఎట్లా కొట్టగలేదు అమ్మో ఏంటి బాగా తెగిపోవాలా మళ్ళీ కాబోయేవాడు ఇప్పుడు ఇవి కొట్టాడు సరిపోదు అది తెగించుకోవాలి బాగా బయటకి ఆడకూడదు ఎందుకంటే బేసిక్ మనకు తెలుసు కదా అన్ని దేవుడు భరించేవాడి భర్త అంటాడు సో మనంతా మగవాళ్ళం కాబట్టి భరించాలి ఆలోచించేవాడు. ఇంటి రాగానే నవ్వులేసేది ఏంటంటే మనం చెప్పుకోవాలి ఏమని చెప్పుకుంటాం మా కొట్టాడనట్లేదు మా 2 కొట్టి వేసేది సార్ చదవలేదు కొట్టగానే చదివిన నా కర్మ బాబు మళ్ళా కాదు వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళేవాడు కానీ అర్థం కావట్లేదా అలాంటి రాకూడదు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ గా మాకు ఆన్సర్ తెలియదు మళ్ళీ చెప్పు మన తెలుగు చెప్తాను. దౌర్భాగ్యం ఏంటంటే నేను స్కూల్ వచ్చినా రాకపోయినా తెలుగు మాత్రం మస్తం ప్రతిపాసతే ఏత్యాపేక్షరం అవ్యక్తం తేచాంకే యోగ విత్తవా అని 7th క్లాస్ లో మేడం చెప్పారు. నేను ముజిబ్ లాగా అయితే కవిత చదవలేను వచ్చింది చెప్తున్నాను అది 7th క్లాస్ లో చెప్పారు బాగా గుర్తుంది. అప్పటికి రాస్తానే ఉండేవాడు వచ్చేస్తా ఉండేవి తెలుగు అందులో కనిపించేవాడు అరే ఎస్పీగా పోస్ట్ చేయగలరా అప్పుడు ఫోన్లే లేవుగా 2 రోజులు బాగానే ఉండేది 5వ రోజు వచ్చి మా ఏమన్నా రోజు ఏమంటుంది అటు ఏం పోతాం మేము అలాగే అదే అని చెప్పి చేసేవాడు కాదు. ఒకసారి వచ్చి అడిగేది ఎలా చేసేవాడంటే లేదు మేడం పోస్ట్ మ్యాన్ ఎవరు దొరికేగారు అంటే అది ఉందిరా పోస్ట్ ఆఫీస్కి వెళ్తారంటే ఇన్నో రేట్ వచ్చింది మేడం అని చెప్పాడు. పాప ఏంటంటే రామారావు గారు సార్ నేను నాకు స్పోర్ట్స్ బాగా ఇష్టం చదివేడు రాదు గారు అది రాదంటే వచ్చులే మనం చదవము అనిపారా ఆడమనేవాళ్ళు నేను వస్తే ఆడదంటే అప్పుడు మామూలుగా భయంకరంగా ఉండేవాడు కర్రకుల్లా ఉండేవాడు. ఆయన నా మీద జాలి ఈడే ఆడబడిపోతాడు బాబు వీడేది కానీ సార్ నేను ఆడతాను సార్ నీ లోపల పొందుతూ ఉంటది పుస్తకాలు ఇంటి చదవడానికి ఆటలో పోతాం 4 క్లాసులు అక్కడ ఉంటుంది పొద్దున అనేవాడు లోపల కాలిపోతున్నాడు ఏదో కర్మాయి నాయుడని రాజేసి గారితో నాకు పెద్దగా చెప్పేవాళ్ళు
జనాభా లెక్కల కోసం వస్తే అప్పుడు చెప్పారనమాట మా అబ్బాయి ఇంకా చాలా మంది అందరూ ఉన్నారు అంటే మేమే పిలుచుకుంటాం సారీ అంటే అంటే రాసుకొచ్చాను చూసుకోవాలి బేసిక్ గా రాయడం ఇబ్బంది కాస్త టైప్ వేసుకున్నాం కాబట్టి దిస్ ఇస్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థాంక్స్ టు డాక్టర్ ముజీబ్ CEO కోర్ కమిటీ మెంబర్ టు కండక్ట్ దిస్ గెట్ టుగెదర్ వెల్ ఐ షేర్ మై స్వీట్ మెమరీస్ విత్ యు మీరు బిజినెస్ లో మాట్లాడుతున్నావు అంతా రెబిడెక్స్ ఓపెన్ చేసి రాస్తే ఎంత వరకు వచ్చింది సో అంతకు మించి నేను చెప్పినా మీకు అర్థం కాదు చెప్పడం నాకు రాదు సో మనం తెలుగులో మాట్లాడుకుందాం 2007లో నేను ఇంట్లో ఉండేవాడిని అంటే మనకి ఎంత అయిపోయింది ఎండిపోయింది చాలా చేస్తా ఇంట్లో ఉంటే నాలాగే ఒక వ్యక్తి వస్తున్నాడు అయితే నా గ్రూప్లో ఉన్నాడు అనుకున్నాను అది ఎవరిని అర్థం కాదు మామూలుగా ఇంత వస్తున్నాడు పెన్ వేసుకొని నేను గుర్తున్నాను నా ఐ కాంటాక్ట్ చూడు బేసిక్ ఏంటంటే మనం ఇప్పుడు ఉద్యోగం కట్టాలి అనుకున్నాం బయట రారా అన్నాడు బయట రారా అన్నాడు మూడు వచ్చింది చెప్పు ముజీబ్ గురించి చెప్తుంటే ముజీబ్ అంటే దొరికితే చూడడానికి భయం వేస్తుంది నాకు అయితే బయట కూర్చున్నా అన్నాడు అప్పటికేనంటే మనకి ఎంత క్లాస్ అన్నాడు గులాబ్ పూరా అన్నాడు నీకు గులాబ్ పూరే కనబడుతుంది దాని కింద ముళ్ళుంది అన్నాడు నేను చూడలేదు అంటే ఆ కోణం ఆలోచించాలా అన్నాడు ఓకే రైట్ అయితే నాకేం తెలుసు అంటే నేను అదృష్టం మీద వరకు ఉన్నా అంటే నాకేంటంటే వాళ్ళ మీద ప్రేమ నా స్థాయి దాటిపోయారు అంటే మీ అందరికీ సీనియర్ అనమాట మీ 10th ఒకసారి రాశాను నేను 2 సార్లు రాశాను ముఖ్యంగా మోటివేషన్ అంటాడు కదా పోతే పోయేవాడిని మెడికల్ షాప్ కి లీవ్ పెట్టి వాడిని మోటివేషన్ క్లాస్ వెళ్ళేవాడిని అయితే ఏముంది కూర్చొని చెప్పేవాడు పువ్వు ముళ్ళు ఆగు అనేవాడు ఒక బండి అన్నాడు వాడు చెప్తున్నాడు గెంటనా నేను అయితే మొత్తానికి ఇదంతా చెప్పి గెట్ టుగెదర్ చేస్తున్నారా అని చెప్పాడు థ్యాంక్స్ అయితే గెట్ టుగెదర్ చేస్తున్నారా ఇట్లా అందరూ వస్తారంటే సైకిల్ వేసుకొని అప్పుడు మన సైకిల్ అరే గెట్ టుగెదర్ అంటే వాడు నాకు వెళ్ళి నువ్వు చెప్తే వచ్చేదండి రైతు చేసేవాడు ఎందుకంటే మనకి అంతే ఉండేది రెగ్యులర్ గా అంటే చాలా మంది సార్లు వచ్చేవాడు కాదు మీరంతా ఇర్రెగ్యులర్ అనమాట సరిగా క్లాస్కి వచ్చేవాడు కాదు మీరంతా నేను వచ్చి వచ్చేవాడు కాదు నేను రావడానికి చాలా అరుదు క్లాస్కి లెగిస్తే క్రితం చూసే కదా లెగమైన ఆడేవాడే అయితే చెప్పాడు గట్టిగా అంటే మొత్తం చేసుకున్నాం ఏం కనబడతా అన్నాడు అమ్మో వీడు స్కూల్ అంటే లేనిపోయింది ఏమంటాడు నాకు అర్థం కాదు ఇదుతున్నా ఏం కనపడుతుందని ముళ్ళు ఏమన్నా కనుందని ఏం కనపడలా అరే బిల్డింగ్ ఏముందిరా అని కాదురా అందులో మనం పేరు వేలు గెట్టుగా చేసుకుంటున్నట్టు కనపడుతుంది నాకు అన్నాడు అమ్మ నాయన వీడు మామూలుడు కాదురా అలా 2000 స్టార్ట్ చేసాం అడి తిరిగి ఇడి తిరిగి 2012 వచ్చింది నాకు రీజన్ చెప్పాడు కానీ మోటివేషన్ కాదు ఎక్సలెంట్ ఇస్తాడు మరి సాధారణంగా మన ఫ్రెండ్స్ మీకు తెలవని తెలియదు ముజీబ్ ఫోన్ చేయగానే అమ్మ ముజీబ్ బేసిక్ బయట అనుకునే మాటది మామూలుడు కదరా గంటలు తింటాడు నేను మాట్లాడుతున్నాడు గ్రూప్ లో ఉంటాం ఇప్పుడు మామూలుడు ఫోన్ మాట్లాడుతుంటాడు చెప్పరా ఏం లేదు మామూలుగా ఉన్నాను ఏముంది ఏం లేదు అంత బాగానే ఉంది ఖాళీగా ఏంటంటే వాడు ఫోన్ పెట్టేస్తాడు గంట సేపు చికెన్ అయిపోతున్నా ప్లీజ్ కూర్చోసి ఇది ఉషావాళ్ళు 6 మంది వచ్చావు కదా పాప షేకిల్ అక్కెలకి అవుతాడు ఇప్పుడు మా మిత్రురాలు మా బాజీ చెల్లెలు నాకు కూడా చెల్లెలే అయితే ఇంకోసారి నేను చెప్పాలి మన డ్రీమ్ మాస్టర్ గారు నేను స్కూల్కి 100 వస్తే ఇంగ్లీష్ 4 వచ్చినాయి మన టెక్నాలజీ మేడం ఉన్నారు గుర్తుందా నీకు అరే సాయిగా వాడి వెళ్ళు రోజు 4 వచ్చినాయి మేడం అన్ని పాస్ అయ్యాను అంటే ఏమేమంటావరా క్వశ్చన్ దిద్దు రాస్తే వేసేవాడిని ఇచ్చావు ఏం రాస్తాం ఇంత రాదు మనకి నిలబోవాలి కదా అర్థం చేసుకోండి కానీ ఉంటుంది కదా అయితే 4,500 వచ్చినాయి డ్రిల్ మాస్టర్ గారు ప్రసాద్ గారు ఇప్పుడు ఉన్నాడు కానీ మా ఊరాను కదా ఆ రోజుల్లో ఇల్లు పెట్టేసుకొని చూస్తున్నాడు వస్తా
ఇట్లా కొట్టాడు. వామ్మో వచ్చా దాపిరాడు పోయి అటు వస్తే ఇటు వచ్చేవాడు. చేయి పెట్టాడు. ఫస్ట్ యూనిట్ లో ఎన్ని వచ్చినాయో సెకండ్ యూనిట్ లో అంతకంటే ఎక్కువ రావాలి. ఎన్ని తక్కువ వస్తే అది ఎవరు కొట్టాను కూడా. ఏమైంది, సెకండ్ యూనిట్ నానా కష్టాలు పడి 65 వచ్చినాయి. నాకు బాగా గుర్తు. 65 అన్ని పాస్ ర్యాంక్ వచ్చింది. వచ్చాడు సాధారణంగా ఇలా కొట్టేవాడు, వీడు చెయ్యి పెడతాడు. ఎందుకు ఇక్కడ కొడితే చెయ్యి దెబ్బకేది వెళ్తుంది, ఇక్కడ పెడతాడు, ఇక్కడ కొడతాడు. మొత్తాన్ని కొట్టాడు. వీడి పక్కన కూర్చున్నాడు ఏం మాట్లాడకుండా. ఆయన ఏంది నెక్స్ట్ ఎవరు మా మిత్రుడు రాలేదు చీర పెట్టేవాడు. అంటే ఇక్కడ నుంచి 4th వచ్చింది కాబట్టి అక్కడ దగ్గర చెప్పి సార్ వస్తాట్లేదు, మంచి టైమింగ్ అడిగి మన ఫస్ట్ నుంచి చూడండి ఇక్కడ కొడతంటే చేతి ఎర్రగా అవుతుంది. నాకేంటి చెప్పకూడదు, లేదు అంత మేడం ఉన్నారు, నాకు లాభం లేదు అయిపోతుంది. చెమట్లు రకరకాల దాడులు చేస్తాను నాకు. ఆయన అయిపోయింది బాబు కొడతాడు. నాకే అర్థం కాదు పరిస్థితి. అందరు కొడుతున్నాడు. వాళ్ళు ఏడుతారు కాబట్టి అర్జున్ అయిపోతాడు. అర్జున్ ఏంటంటే వాడు పాపం జైలు కొన్నాడు, బాధ దిగమని కొట్టాడు, ఏడవాడు. అద్భుతమైన అసలు వ్యక్తిత్వం వాడు. కొడతాండి ఏదో కొట్టం కాదు. వాడు కొడతానే ఉన్నాడు. వాళ్ళు అంటే మామిడి స్వీట్ అయిపోయింది కాబట్టి మా అంతా రెడీ అయిపోతుంది. అందరినీ కూడా మనం వచ్చుకుంటున్నారు, నాకు మాత్రం అయిపోతుంది. నా దగ్గరికి వచ్చాడు అంటే ఇప్పుడు అప్పుడే అందగాని మొదలుగా పడుగులుతాడు. అంటే ఒక ఆయన పదం వాడతాడు, వాడచ్చు తెలియదు నాకు. కూర్చొని ఎన్నో వచ్చాడు 60 నిమిషాలు చేస్తున్నాను సార్. ఆయన పక్కన వెళ్తాడు. ఎంత వచ్చినట్టే 20 సార్ అంటే నెక్స్ట్ 10 రావాలంటే కష్టం సార్ రాదుగా. అది రాదు మరి. అదేదో వాడితో పుణ్యం చేసుకొని నాకేదో నాకే వస్తుంది ర్యాంకు. అలిగేలాగే ఇచ్చాడంటే మన ప్రభాకరమ్మ గారికి షార్ప్ ఎక్కువ, కరెక్ట్ క్యాచ్ చేస్తారు. ఆ టైంలో మేము స్కూల్కి వచ్చేవాళ్ళం కాదు. మా డ్యూటీ అంటే పక్క నిద్ర ఉండేది. చెప్తాను, అది కూడా చెప్తాను. మన సాయన్సీ గారు ఉండేవాళ్ళు, ఆయన తీసేవాడు. షూస్ బెల్ట్ టై లేకపోతే వాడి సెట్ ₹1 పైన ఉండేవాడు. ఎన్సీసీ గారు వాడు ఏం చెప్తారంటే రేపటి నుంచి షూస్ బెల్ట్ లేకపోతే ఒక్కొక్కడికి ₹1 ఫైన్ ఉండేవాడు. 8th క్లాస్ ఏముంది రీచ్ పెట్టాడు. రోజు జరుగుతుంది. మొత్తం స్కూల్కి 2000 అయినాయి. మన 2000 వస్తుంది ఆ టైంలో. ఇంకా సారి బాకీ ఉన్నా నేను వెళ్ళి పైన దాకినేవాడు. క్లాస్ రాగానే ఫస్ట్ పీరియడ్ వచ్చాగానే చూసేవాడు. వాడికి ₹10 ఇచ్చేవాడు. అది అటెండెన్స్ చెప్పి రానేవాడు. మన చైర్మన్ గా లైజీగా లేదు, ఎందుకంటే ఈ పక్కన గోడ పగలు కూడా ఇచ్చారు. ఆ టైంలో మేము బయటికి వెళ్ళాలంటే అద్దెకి వెళ్ళేవాడు. వాడు అటెండెన్స్ చెప్పేవాడు, మేము బయటికి వెళ్ళిపోయేవాడు. వాడికి ₹10 ఇచ్చేవాడు. ₹10 ఇచ్చేవాడు. ఇస్తాడు వాడు. అప్పుడు మా దగ్గర తీసుకురావాడు. తెలియదు 20 ఇచ్చాడు అనమాట. మేము బయటికి వెళ్తుంటే రాజా వచ్చేవాడు, మీ సిస్టర్ వాళ్ళ అన్నయ్య వచ్చి అంటే సాధారణ